హాయ్ హలో నమస్తే. నా శ్రీశైల ప్రయాణం వ్లాగ్లో ఇది కంటిన్యూయేషన్ అనమాట. దర్శనానికైతే బయలుదేరాం కదా, ఆటో అతను ఇక్కడే దింపేశాడు. శీఘ్ర దర్శనం టికెట్లు అవి ఇచ్చే చోట అయితే దింపేశాడు. దింపేస్తే మా చెప్పులన్నీ కూడా గుర్తుగా ఒక చోట అయితే పెట్టేసుకొని మేమైతే టికెట్ల కోసం అయితే బయలుదేరి వెళ్ళామన్నమాట. మాకు ఏ టికెట్ దొరుకుతుంది అన్నది అయితే అప్పటికి ఇంకా తెలియదు. అయితే సరే ఏది దొరికితే స్పర్శ దర్శనానికే తీసుకోవాలి అని అయితే అనుకున్నాము. కానీ స్పర్శ దర్శనం దొరుకుతుందో లేదో తెలియదన్నమాట. అయితే సరేనైతే వెళ్ళాము. క్యూలోకి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బయట తెలియలేదు, కానీ లోపల ఎంతమంది రష్ ఉన్నారంటే అంతమంది ఉన్నారు. సరే ఏం దొరుకుతుందా అని స్పర్శ దర్శనానికి అయితే ముందు ట్రై చేద్దామని వెళ్ళాం. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే మిట్ట మధ్యాహ్నం స్పర్శ దర్శనానికి టికెట్లు ఇవ్వరు, అది కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి అని చెప్పారు. ఇంకా చేసేదేం లేక ఏం చేసామంటే 300 రూపాయల టికెట్ అయితే తీసేసుకుని క్యూలోకి అయితే వెళ్ళాం. మమ్మల్ని అక్కడ కూడా సెల్ ఫోన్లు పెట్టమని కానీ అది ఏం చెప్పలేదు. మేము కూడా ఎక్కడ కౌంటర్లో సెల్ ఫోన్లు అయితే ఏమీ దాచలేదు. అయినా సరే నేను ఎక్కడ కూడా వీడియోలు తీయలేదు. చెకింగ్ అని అది అని మధ్యలో ఒకసారి ఎక్కడో చేశారు, కానీ అది కూడా నేను ఎక్కడ కూడా ఫోటోలు అనేది దర్శనానికి వాటికి నేను ఫోన్ అనేది బయటికి తీయలేదన్నమాట. దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి 3 దాటిపోయింది. 3 దాటిపోయిన తర్వాత సరే అని ముందు అన్నప్రసాదం తినాలి అని చెప్పి అన్నప్రసాదం కౌంటర్లోకి వచ్చి అక్కడ గంట వెయిట్ చేసాం. గంట వెయిట్ చేసిన తర్వాత మాకు అన్నప్రసాదం అనేది తిన్నామన్నమాట. 3:30, 4 అయిపోయింది అప్పుడు అన్నప్రసాదం తిని బయటకు వచ్చేటప్పటికి. తర్వాత ఇంకా టైం దొరకదు, అప్పటికే 4:30 అయిపోతుంది. 6 అయితే దర్శనీయ స్థలాలన్నీ చుట్టుపక్కలవన్నీ అయితే చూసేసుకోవాలి. ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి ఏం చేస్తాము అని అయితే ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం, షేర్ ఆటో. మనిషికి 150 తీసుకున్నాడు. మొత్తం 5 ప్లేసులు చూపిస్తానన్నాడు. ఆటో అయితే ఎక్కేసాము. ముందుగా సాక్షి గణపతి గుడికి అయితే తీసుకెళ్ళాడనమాట. అక్కడ దర్శనం అయిపోయాక ఇదిగో సాష్టాంగ నమస్కారాలు, గుంజీళ్ళు అవన్నీ తీసేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి అయితే పాలధార పంచదార అని ఉంటుంది కదా, అదే అక్కడికొకటి. దాని ఎదురుకుండానే ఇంకా లలితాపీఠం అమ్మవారి అదే స్వామివారి గుడి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళాడు. ఈ కోతి అక్కడిదేనండి. అక్కడ ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఈ కోతులు అయితే ఎన్ని ఉన్నాయో, ఇదైతే ఎంత ముచ్చటగా కూర్చుందో, ఎంతమంది డిస్టర్బ్ చేసినా అది అస్సలు డిస్టర్బ్ అవ్వట్లేదు. అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వచ్చేమో ఇది పాలధార పంచదార. ఇదైతే మొత్తం దగ్గర దగ్గర 149 మెట్లు ఏవో ఉన్నాయండి, కానీ నేనైతే దిగలేదు, వెళ్ళలేదు. ఇది వరకు వెళ్ళినప్పుడు చూశానంతే. మా వారైతే వెళ్ళారు. వెళ్ళి అక్కడ పాలధార పంచదార చూసుకున్నారనమాట. ధారలు అందులో నీళ్లు అవన్నీ తాగారు. తాగి మళ్ళీ పైకి వచ్చేసారు. ఎందుకంటే టైం సరిపోదు, చీకటి పడిపోతూ ఉంటే మళ్ళీ మాతో కూడా ఆటోలో ఎక్కిన పిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి బస్సుకి టైం అయిపోతుంది. 7:40కే వాళ్ళకి టైమట. అందుకని ఏంటంటే ఇప్పుడు నేనేమో ఎక్కలేక దిగలేక అన్నీ ఎక్కి చేసి వాళ్ళకి పాపం లేట్ అయిపోతుంది. అందుకని ఏంటంటే నేను దిగడానికి ప్రయత్నించలేదు, పైనే కూర్చుండిపోయాను అనమాట. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా శిఖర దర్శనానికి అయితే తీసుకెళ్ళిపోయాడు. శిఖర దర్శనానికి తీసుకెళ్ళిపోయేటప్పుడే ఇక్కడ కూర్చొని నేను వెయిట్ చేస్తున్నాను. అయితే వెళ్ళి చూసొచ్చే వాళ్ళందరూ చూసొచ్చారు. చూసొచ్చిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కేసి శిఖర దర్శనం, అది చాలా దూరం అండి. ఇక్కడి నుంచి అంటే ఈ పాలధార పంచదార అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్ల పైన అయితే ఉంటుంది. అక్కడికైతే వచ్చేసామన్నమాట. 20 రూపాయల ఎంట్రీ టికెట్ అనమాట శిఖర దర్శనానికి తీసుకున్నాము. ఇక్కడ కూడా క్యూ చాలా ఎక్కువ ఉందండి, చీకటి పడిపోతుంది. కానీ ఏం చేస్తాం, మళ్ళీ తప్పదు కదా ఇంక ఎన్నాళ్ళకి అని చెప్పి అయితే చూసాము. సూర్యాస్తమం అయిపోతుంది, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. చూసారా ఎంతమంది క్యూ ఉన్నారో. అయినా సరే మేము శిఖర దర్శనం అయితే మేము చూడొచ్చేటప్పటికైతే చీకటి పడిపోయింది. శిఖరం అయితే లైట్లలో చూసామన్నమాట. గబగబా అయితే చూసేసి వెనక్కి అయితే వచ్చేద్దాము అని అనుకున్నాము. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే మేము ఎక్కేటప్పుడు ఒకవైపు నుంచి మెట్లు ఎక్కాము శిఖర దర్శనానికి. దిగేటప్పుడు కంగారులో ఇంకో వైపు నుంచి అయితే దిగిపోయామన్నమాట. పిల్లలు చెప్పే కదా, పిల్లలు ఉన్నారు మా ఆటోలో, వాళ్ళు అయితే దిగుతూ ఉంటే మేము కూడా అక్కడే దిగిపోయాం. ఇగో ఈ మెట్ల నుంచి దిగాం. కానీ ఎక్కిందేమో ఇంకా ముందుకెళ్ళి ఇంకొంచెం కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి పైకి వెళ్ళామన్నమాట. కానీ ఇక్కడ దిగిపోయాం. దిగిపోయేటప్పటికి నా చెప్పులు అవన్నీ కూడా అటుపక్కే ఉండిపోయినాయి.
ఆ ఉండిపోవడంతో ఏమైపోయిందంటే మళ్ళీ టైం అయిపోతోంది. అందుకని ఏం చేశారంటే, "నువ్వు ఇక్కడే ఉండు. మేము అక్కడికెళ్ళి మళ్ళీ" పాపం మా వారు, మళ్ళీ ఆ పిల్లలు మళ్ళీ వెళ్ళారు వెనక్కి. పైకెక్కి వెళ్ళి అటువైపు నుంచి దిగి అక్కడ చెప్పులు తీసుకొని మా కోసం ఆటో అక్కడ ఉంటుంది కదా! అక్కడ ఎక్కి మళ్ళీ ఇక్కడికొచ్చారనమాట. ఇక్కడికి వస్తే అప్పుడు ఇక్కడ మళ్ళీ ఆటో నేను ఎక్కాననమాట. ఎక్కి నా చెప్పులవి తీసుకొచ్చారు. ఎక్కి తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఆ పిల్లలనేమో వాళ్ళేమో బస్ స్టాండ్ దగ్గర దింపేస్తే వాళ్ళేమో అక్కడే వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళిపోతారనమాట. మేమైతే వెనక్కొచ్చేసాము. వెనక్కొచ్చేసి మేము మళ్ళీ మా రూమ్ దగ్గర అమ్మాయిని దిగిన చోటైతే మమ్మల్ని దింపేయమంటే అతను దింపేశాడు ఆటో అతను. మేమైతే మళ్ళీ రూమ్‌కి రిటర్న్ వచ్చేసామండి. మేము వచ్చేటప్పటికి 8 అయిపోయింది. ఇంకా రాత్రికి తినేదేం లేదు. ఎందుకంటే భోజనం చేసేటప్పటికే సాయంత్రం అన్నప్రసాదం తినేటప్పటికే 4 అయిపోయింది కదా! అందుకని రాత్రికి ఏమి తినదలుచుకోలేదు. ఇదిగో ఇక్కడండి మేము దిగింది. శ్రీ శివానందమూర్తి గారి ఆశ్రమంలో అనమాట. ఇక్కడైతే దిగాము. సరే భోజనం చేస్తారా అని అడిగారు. వద్దండి మేము భోంచేసేటప్పటికే 4 అయిపోయింది. అందుకని మేమేం తినమండి. అరటిపళ్ళు మధ్యలో కొనుక్కున్నామనమాట. అరటిపళ్ళు తినేస్తాము. కాస్త మజ్జిగుంటే ఇవ్వండి అంటే అతను మజ్జిగిచ్చాడు. మజ్జిగ తాగేసి పడుకున్నాము.